హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్‌లోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులు అనేది భర్తీ చేశారు. హోమ్ గార్డ్ పోస్టులు. సో, ఇదేంటంటే క్రైమ్ డిపార్ట్మెంట్ కింద అయితే వస్తుంది. సో, ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉంది, శాలరీ ఎంత ఇస్తారు, ఏ డేట్ లోపల అప్లై చేయాలి, విద్య అర్హత ఏంటి, అలాగే మిగతా అదర్ కండిషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, చివరి వరకు అనేది చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో చేస్తాము. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకుండా వాళ్ళకైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే షేర్ చేయండి. సో, అది ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు సిఐడి ఉంటుంది కదా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్. సో, నోటిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హోమ్ గార్డ్స్ కేటగిరీ బి, మనకి టెక్నికల్ అదర్ ట్రేడ్ వాలంటరీ సర్వీసెస్ అని అయితే ఇచ్చారు వీళ్ళు. అయితే మనకి ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఎన్రోల్మెంట్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అంటే ఇవి కేటగిరీ బి కింద అయితే వస్తాయి ఈ పోస్టులు అన్నీ కూడా ఉన్నాం. అయితే ఇందులో మనకి వీళ్ళు ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారో కూడా చూద్దాము. అదర్ కండిషన్స్ ఏంటో కూడా చూసేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఏంటంటే April 28th రిలీజ్ చేశారు. అలాగే ఈ నోటిఫికేషను చూడండి, ఇది నోటిఫికేషన్ నెంబరు యూజ్ అవుతుంది ఎప్పుడు మీరు అప్లై చేస్తారు కదా, నార్మల్ మనకి ఆఫ్లైన్ ఫామ్ అయితే అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ నెంబర్ యూజ్ అవుతుంది కాబట్టి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి అది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎన్రోలింగ్ 28 హోమ్ గార్డ్స్ వాలంటరీ సర్వీసెస్ విత్ మల్టీ స్కిల్డ్ పర్సనల్ అండర్ కేటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్ విత్ డ్యూటీ అలవెన్సెస్ ఆఫ్ 710 per day అనేది ఇచ్చారు. సో, అది ఎలా అంటే వీళ్ళకి మనకి ఎలా అంటే పర్ మంత్ రెమ్యునరేషన్స్ ఎంత ఉంటుందంటే ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ స్టార్టింగ్ శాలరీ అనేది చాలా తక్కువగానే ఉంది, 22K అట్లా, అంటే పర్ డేకి ఇంతని అయితే ఇస్తున్నారు. పర్ మంత్ అనేది కంప్లీట్గా అయితే 22K ఇలా అనేది వస్తుంది. సో, ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద అబోవ్ హోమ్ గార్డ్ పోస్టర్స్ యాజ్ పర్ క్రైటీరియా మెన్షన్డ్ బిలో అనేది ఇచ్చారు. మనకి May 1st నుంచి May 15th లోపు midnight త్రో బై హ్యాండ్ రిజిస్టర్డ్ పోస్ట్ ఓన్లీ ద ఫాలోయింగ్ అడ్రస్ అండర్ ప్రాపర్ అక్నాలజ్మెంట్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అప్లికేషన్స్ ఫామ్ అనేది మేము ఇన్వైట్ చేస్తున్నాము. అది బై హ్యాండ్ అయినా లేదా బై పోస్ట్ అయినా అది మీ ఇష్టం. అయితే ఇక్కడ ఏంటంటే బై హ్యాండ్ అనుకోండి, నార్మల్గా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు. పోస్ట్ అంటే స్పీడ్ పోస్ట్ చేయండి. నార్మల్ పోస్ట్ చేశారనుకోండి అది డిలే అయిపోతుంది. సో, స్పీడ్ పోస్ట్ చేస్తే విత్ ఇన్ 4 days 5 days లేదా విత్ ఇన్ 3 daysలో కూడా వెళ్ళిపోతుంది వీళ్ళ ఆఫీస్కి. సో, అది మీ ఇష్టమే, అది మీ చాయిసే, యాజ్ యూ విషెస్. అంటే మనకి ఇక్కడ వీళ్ళు బై హ్యాండ్ అయినా ఏమంటున్నారు, బై హ్యాండ్ అంటే అదర్ జిల్లా వాళ్ళు వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా. సో, చాలా దూరమైన వాళ్ళు ఏంటంటే బై పోస్టే బెటరు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంకేమి ఇచ్చారు, వేకెన్సీస్ ఇచ్చారు. మొత్తం టోటల్ 28 వేకెన్సీస్ అయితే అందులో అయితే ఉన్నాయి. అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటాయి, మనకి డైరెక్టర్ జనరల్ పోలీస్ సిఐడి హెడ్ క్వార్టర్స్ మంగళగిరి అండ్ అట్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ సిఐడి ఏపీ లొకేటెడ్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి అండ్ కర్నూలు. సో, అంటే ఈ యొక్క ఉన్నాయి కదా, ఈ డిస్ట్రిక్ట్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మంగళగిరిలో 7, అలాగే విశాఖపట్నంలో కొన్ని, రాజమండ్రిలో కొన్ని, అలా కొన్ని డివైడ్ చేసేసి అయితే పెట్టారు వీళ్ళు. సో, అది. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఎలా అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఎలా ఉంది, పీరియడ్ ఆఫ్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, May 1st నుంచి May 15th వరకు. సబ్మిషన్ మోడ్ బై హ్యాండ్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ ఓన్లీ. అడ్రస్ ఇక్కడ పోస్ట్ చేస్తారు కదా, పోస్ట్ చేసేవాళ్ళు ఈ అడ్రస్కి అనేది పోస్ట్ చేయాలి. ఎందుకంటే పోస్ట్ మీద ఈ అడ్రస్ రాస్తే ఆ అడ్రస్కి అనేది పోస్ట్ అనేది అవుతుంది. సో, అప్లికేషన్స్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు ఒకటి, అప్లికేషన్స్ మస్ట్ బీ సబ్మిటెడ్ విత్ ప్రాపర్ అక్నాలజ్మెంట్, డౌన్లోడ్ ద అప్లికేషన్స్ ఫామ్ ఫ్రమ్ సిఐడి వెబ్సైట్ అని ఇచ్చారు కదా. సో, మనకి
వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఓపెన్ చేయగానే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలంట. డౌన్లోడ్ చేసుకుని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా అందులో ఇవ్వాలంట. ఇచ్చాక ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు బై హ్యాండ్ అయినా బై పోస్ట్ అయినా సరే చెయ్యాలంట. అందులో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వండి. సో ఇది జాబ్ పర్పస్ కదా, సో ఫేక్ అంతా ఇవ్వకండి, అదొకటి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఇచ్చారు. లోకల్ స్టేటస్ మస్ట్ బి లోకల్ రెసిడెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. ద డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఎన్క్లోజ్డ్ అట్ మనకి ఎనాక్షూర్ 1 దిస్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అంటే లోకల్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అండ్ ఏజ్ లిమిట్ 18 to 15 years అయితే ఇచ్చారు. సో 18 to 15 years నుంచి ఎవరైనా సరే ఇచ్చేసుకోవచ్చు. యాజ్ విల్ బి వెరిఫైడ్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఓన్లీ అనేది ఇచ్చారు. మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ పరంగా ఏంటంటే మనకి ఇక్కడ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు 18 to 50 years. అండ్ జెండర్ బోత్ అండ్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అనేది ఇచ్చారు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, 10+2 ఈక్విలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనేది ఇచ్చారు. మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి 10+2 అనేది. అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్ ఏంటంటే మస్ట్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్, ఈటీసీ ఇవన్నీ కూడా ఉండాలి. అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్, టైపింగ్, ఇంటర్నెట్ గుడ్ స్పీడ్ అనేది కూడా మంచిగా వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ మస్ట్ ప్రాసెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎంవి ఆర్ హెచ్ఎంవి. సో ఖచ్చితంగా ఎల్ఎంవి ఆర్ అయినా హెచ్ఎంవి అయినా సరే, హెవీ అంటే ఇక్కడ హెవీ మోటార్ డ్రైవింగ్ అయినా లేకపోతే స్మాల్ అంటే నార్మల్ డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే ఉండొచ్చు. అండ్ ఫిజికల్ స్టాండ్ వచ్చేసరికి మెన్ షుడ్ బి 160 centimeters అండ్ ఉమెన్ వచ్చేసరికి ఏంటంటే 150 centimeters అనేది. అండ్ రిలాక్సేషన్స్ 5 centimeters ఇన్ కేస్ ఎస్టీ ఓన్లీ అనేది ఇచ్చారు. సో ఎస్టీ వాళ్ళకి ఏంటంటే 145 centimeters హైట్ ఉన్నా సరిపోతుంది, ఫీమేల్స్కి మాత్రమే, అది మేల్స్కి ఇవ్వలేదు అలా. అండ్ ఇంకా క్యారెక్టర్స్ అండ్ ఇంకా ఏమి ఇచ్చారంటే అండి షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్టరీ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో మీరు అదొకటి మస్ట్ బి ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్ అనేది, మెడికల్ ఫిట్నెస్ కూడా వీళ్ళు చెక్ చేస్తారు ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా ఉండాలి. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, ఎంసీ, ఎంటీ. అంటే ప్రిఫరెన్స్ విల్ బీ గివింగ్ ద క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్. మీకు ఇంటర్తో పాటు ఈ క్వాలిఫికేషన్స్ ఏమున్నా సరే ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది అర్థమైందా. అండ్ మీకు ఇక్కడ అప్లికేషన్స్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఉండాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవి ఖచ్చితంగా ఇవి మ్యాండేటరీగా ఉండాలి. సో ఇందులో ఒక్కటే మిస్ అయినా సరే మీరు అప్లై చేయడానికి అస్సలు వీల్లేదు, ముందే చెప్తున్నాను. సో ఇది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు, ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనేది. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.